మైకు ముందు మాట్లాడేవాడు మాట రికార్డ్ అవుతుంది తప్పించి పక్క నుంచి కామెంటరీ చేసేవాడిది రికార్డు కాదని చెప్పాను నేను. దాన్ని మీరు ఏదో మేము బుల్డోజ్ అనేటటువంటి పదాలు వాడొద్దని చెప్పాడు. అయితే దాని మీద నేనేం చేశాడంటే సాయంత్రం 4:30కి మీటింగ్ పెట్టాడు వీళ్ళకి వివరణ ఇప్పించేందుకు అనేది. దానికి నడ్డా అటెండ్ కాల. దానికి అటెండ్ అయ్యేది ఏందనేది ఆయన ఉద్దేశం, వివరణ ఇచ్చేది వాళ్ళకి అనేటటువంటి. అయితే ఆ పర్పస్ మీద రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది? కాకపోతే ఏదో కారణం అయితే అవన్నీ చూపిస్తున్నారు. మేబీ ఒకటి ఏంటంటే బీజేపీ చెప్పకుండా చెయ్యరు, ఇంకోటి ఒకవేళ కనుక బీజేపీకి చెప్పకుండా లేదు బీజేపీ చెప్పకుండా ఈయన రాజీనామా చేస్తే బీజేపీ రిజెక్ట్ చేయించేది కదా, చేంజ్ కన్విన్స్ చేసేవాళ్ళు కదా. వెంటనే ఆమోదించేశారంటే బీజేపీ చెప్తేనే చేసుంటాడు. ఆ సంగతి తెలిసినే రిజిజును నడ్డా వెళ్ళకపోయి ఉంటారు మీటింగ్కి. ఎందుకు రేపటి నుంచి ఈయన కాదు కదా ఉండేది చైర్పర్సన్గా, ఈయన పెట్టే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అంటే ఏంటి, రాబోయే రోజుల్లో సభ ఎట్లా నడవాలన్న మీటింగ్. దాని గురించి ఆయన లేకుండా ఆయనతో ఎందుకు మీటింగ్, మళ్ళీ రేపు వచ్చి ఆయన పెట్టాలి కదా ఎట్టాగు అని ఆగిపోయి ఉంటారు, వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవగానే వెంటనే ఇది ఒక రకంగా అంటే ప్రిపేర్డా అధికార పక్షం, లేదంటే ఒక రాజ్యసభ చైర్మన్ రాజీనామా చేయడం అంటే ఒక షాకా? మేబీ ఇది కూడా ఒక గేమ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతిపక్షాలు నిన్నటిదాకా ఆపరేషన్ సింధూర్ మీద గొడవ చేద్దాం, లేకపోతే బీహార్ మీద గొడవ చేద్దాం, ఏదో దానికి గొడవలు చేద్దామని ప్రిపేర్ చేసుకున్నారు. టాపిక్ అంతా వాళ్ళది అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు ఈ రాజీనామా తర్వాత టాపిక్ అంతా రివర్స్ అయిపోయింది, వేరే టాపిక్ వెళ్ళిపోయారు. ఇది కూడా గేమ్ అవ్వచ్చు కదా. అదే 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 ఒక అనూహ్య పరిణామం సార్ ఇది ఒక రకంగా, అంతేగా? అంతే, అందులో అనూహ్యంగా జరిగిన రాజీనామా, అంతే అంతే చేసిన రాజీనామా. రైట్ రైట్, చూద్దాం.